శ్రీ సత్యసాయి జిల్లా కొండమానియానుపాలెంలో వికసిత్ భారత్ రోజ్గార్ అజీయ మిషన్ గ్రామణ పథకం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సింధూపురం ఎంపీ పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంపు, మహిళా సంఘాలు, యువత కూలీల ఆర్థిక అభివృద్ధి ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ఎంతో దోహదపడుతుందని వారు స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావడమే ఈ పథకం లక్ష్యమన్నారు. भारत माता की आंध्र राष्ट्रानिकी श्री राम जी की పంచాయతీలకు కష్టపడేటువంటి యొక్క కూలి రైతులకు అనిక చెప్పిన తర్వాత ఏముంది తీసుకో అదే పనిగా చెప్పినప్పుడు ఉపాధి హామీ పథకం అనేది భారతదేశంలో కంటే రాయలసీమ ప్రాంతంలో, అందులో ప్రత్యేకించి కర్నూలు, అనంతపూర్, కడప జిల్లా లాంటి ఫ్యాక్షన్ ఓరియంటెడ్ ఉన్నటువంటి జిల్లాల్లో, నక్సలైట్ అఫెక్టెడ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. ఇది వాస్తవం. అది అందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ మాట ఊరికే చెప్పడంలో నేను ఏదైతే ఆహార భద్రతా చట్టం, ఏదైతే ఉపాధి హామీ పథకం, ఈ రెండు కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. అంతకుముందు నక్సలైట్లకి చేసే పని లేక, తినే తిండి దొరక్క, ఏదైతే ఆదాయ వనరు లేనటువంటి పరిస్థితుల్లో వివక్షకు గురవుతున్నటువంటి వర్గాలు నక్సలైట్లో ప్రేరేపితమై వాళ్ళలో చేరేవాళ్ళు. ఇంకా కొద్దిమంది నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో, పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళు, చేయడానికి పని లేనటువంటి వాళ్ళు, తినడానికి ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షనిస్టులు అన్నం పెడతామంటే వాళ్ళ జీపులు ఎక్కేవాళ్ళు, బాంబులు గురయ్యేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. ఈ రెండు కూడా అంతరించిపోయినాయి. వాస్తవమా కాదా? ఎప్పుడైతే 5 కేజీలు బియ్యం ప్రతి మనిషికి ఆహార భద్రతా చట్టం కింద అమలైందో, ఎప్పుడైతే ఉపాధి హామీ పథకం అనేది అమలయ్యేసి ప్రతి మనిషికి 100 రోజులు పని దినాలు కల్పించినారో, ఈ రెండు కూడా భారతదేశ రాజకీయాల్లోనే కాదు, అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది పేద కుటుంబాల్లో అనేది వాస్తవం. మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఉపాధి హామీ పథకం